పునరుద్ధరణ గురించి అడిగారు. అది ఇక్కడ మా సొంత ఇల్లు కట్టుకుంటున్నాం అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర. నా మోటార్ సైకిల్కి చంద్రబాబు నాయుడు బొమ్మను ఎన్టీ రామారావు బొమ్మ స్టిక్కర్ ఉంది సార్. నేను పైనుంచి వర్క్ జరుగుతుంది, వచ్చేసరికి కింద కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. రెండీగానే డిస్కషన్ జరిగింది. అక్కడ పక్కన నియోజకవర్గం సామినేని ఉదయభాను గారు రాజధాని సీమ తటస్థంగా ఉన్నారు, మైలవరం ఎమ్మెల్యే గారు కూడా తటస్థంగా ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు 3 రాజధానుల కోసం పాదయాత్ర చేయకుండా ఉంటే బాగుండేది, దాని ప్రభావం పడింది కదా ఎన్నికల మీద అన్నారు. అది వాళ్ళు ఇక మేము తెలుగుదేశం పార్టీ అని ఫిక్స్గా ఆటం, వాళ్ళందరినీ పిలిపించుకోవటం, మా ఇద్దరి మీద నాయన మా బ్రదర్ నల్ల నరసరావు మీద అక్కడ లిఫ్ట్ పాడయ్యి టాపీ మేస్త్రి రాడ్లు ఉన్నాయండి. అవి తీసుకొని చక్షణారహితంగా 20 నుంచి 15 మంది దాకా ఉంటారండి. మొత్తం దాడి చేశారు. ఎవరు దాడి చేసింది ఎవరండి? ఎమ్మెల్యే అనుచరులు సార్. క్యాంపైనింగ్కి వచ్చారు ప్రచారం కోసం వచ్చి మీరు ఈ రకంగా ప్రజలను భయపెట్టి గెలుద్దాం అనుకుంటున్నారా? మీరు ఏ కార్యకర్తని భయపెట్టలేరు. భయభ్రాంతులకు గురి చేసి మీరు ఇలా నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలవాలి అనుకోవటం అది మట్టికి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. దాడులు చేసి కాదు, ప్రేమతో గెలవండి. ఎవరైనా గుర్తుపెట్టారండి? మొత్తం మాకు సీసీ ఫుటేజ్ ఉందండి. సీసీ ఫుటేజ్లో ఉన్నాయి, మొత్తం మీకు వివరాలు ఇవ్వతుందండి. ఒకటే చదువుతున్నానండి, అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు క్యాంపెయినింగ్కి వచ్చేటప్పుడు రౌడీ మోకల్ని ఎంపటేసుకొని వచ్చి మీరు ప్రజల్ని, మాలాంటి జర్నలిస్టుల్ని భయభ్రాంతులకు గురి చేద్దాం అనుకుంటే అది జరిగేది కాదండి. ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రాణానికి అదే విలువ అని ఉంటుంది. నా ప్రాణానికి అదే విలువ, అవతల వాళ్ళ ప్రాణానికి అదే విలువ. ఈరోజు మా మీద దాడి చేశారు. ఈ దాడి మీకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారండి ప్రజలు. అవతల పక్క ఎమ్మెల్యే గారికి ఎంత మంచి పేరుంది, మీకు ఎంత మంచి పేరుందండి. అది అర్థం చేసుకొని మీ అంబడి తిరిగే వాళ్ళని కూడా మంచి వాళ్ళని తిప్పుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇలా దాడులు మా మీదే చేశారు. ప్రజల్లో మేము చైతన్యవంతం ఉండేవాళ్ళం. ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాం, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అని. ఆర్గనైజేషన్లో నేను చంద్రపాడు మండల అధ్యక్షుడిని, మా బ్రదర్ నందిగామ మండల అధ్యక్షుడు. మేము ప్రజల కోసం ఎంతో కొంత మాకు చేతైనంత దాంట్లో సేవ చేసే వాళ్ళని మీరు ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసి మా తలకాయలు బగలగొట్టి మా మీద ఎమ్మెల్యేగా ప్రయాణం చేయడం అనుకోవడం అది హేయమైన చర్య అండి. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నాకు జరిగిన నష్టానికి, మా బ్రదర్కి జరిగిన నష్టానికి మీరు ఏమని సమాధానం చెబుతారు? లక్ష్మణ